రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి పరిస్థితులు వేడెక్కాయి. ఇప్పటి వరకు సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, ఆయుధ గోదాములు ప్రధాన లక్ష్యాలుగా కనిపించగా ఇప్పుడు ఉక్రెయిన్ ఏకంగా రష్యా చమురు పరిశ్రమనే టార్గెట్ చేస్తోంది. రష్యా భూభాగంలోకి వందల కిలోమీటర్లు చొచ్చుకెళ్లిన డ్రోన్లు ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలోని కీలక రిఫైనరీపై దాడి చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. బాష్కోర్తస్తాన్ రిపబ్లిక్ లోని సలావత్ చమురుశుద్ధి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దాడి తర్వాత కాంప్లెక్స్ లో మంటలు చెలరేగినట్లు తెలిపింది. రష్యాలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇది ఒకటిగా పేర్కొంటూ ఏటా భారీ స్థాయిలో చమురును శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉందని ఉక్రెయిన్ వెల్లడించింది. 3 రోజుల్లో రష్యా చమురు పరిశ్రమపై ఉక్రెయిన్ చేపట్టిన 4వ దాడి ఇదేనని సమాచారం. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని, రష్యా ఇంధన వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఒక వ్యూహాత్మక ప్రచారం కొనసాగిస్తోందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే యుద్ధంలో ఇంధనం అత్యంత కీలకం. రష్యా సైనిక వాహనాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు అన్నింటికీ ఇంధనం అవసరం. రిఫైనరీలు దెబ్బతింటే కేవలం చమురు ఉత్పత్తి మాత్రమే కాదు, రవాణా, సైనిక సరఫరాలు, పారిశ్రామిక కార్యకలాపాలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇదే ఉక్రెయిన్ వ్యూహంలో కీలకమైన అంశంగా కనిపిస్తోంది. రష్యా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలను మాత్రమే కాకుండా ఆ దేశ యుద్ధ సామర్థ్యానికి ఆర్థికంగా, పారిశ్రామికంగా వెన్నెముకగా ఉన్న వ్యవస్థలను దెబ్బతీయాలని ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు, ఉక్రెయిన్ సరిహద్దుకు 1300 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి డ్రోన్లు చేరుకోవడం మరో కీలక అంశం. యుద్ధంలో డ్రోన్ల ప్రాధాన్యం ఎంతగా పెరిగిందో ఇది స్పష్టం చేస్తోంది. తక్కువ ఖర్చుతో తయారు చేయగల డ్రోన్లను ఉపయోగించి శత్రు దేశం లోతైన ప్రాంతాల్లోని వ్యూహాత్మక లక్ష్యాలను కూడా చేరుకోవడం సాధ్యమవుతోంది. మరోవైపు రష్యా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులు, జెట్ డ్రోన్లు, గైడెడ్ బాంబులతో దాడులు కొనసాగిస్తోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు ఉక్రెయిన్ వ్యాప్తంగా 133 డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో 4 మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. దక్షిణ ఒడెస్సాలో ప్రయాణికుల రైలుపై డ్రోన్ దాడి జరగడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో చూపిస్తోంది. ఈ దాడిలో 2 మరణించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అంటే ఒకవైపు ఉక్రెయిన్ రష్యా చమురు పరిశ్రమను టార్గెట్ చేస్తుంటే, మరోవైపు రష్యా ఉక్రెయిన్లోని రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సైనిక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత లోతుగా, విస్తృతంగా మారుతోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి అమెరికా నుంచి అత్యంత కీలకమైన సైనిక సహాయం కోరుతున్నారు. రష్యా క్షిపణి దాడులను అడ్డుకోవడానికి పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణులు తమకు అత్యవసరమని ఆయన చెబుతున్నారు. 2025తో పోలిస్తే ఈ ఏడాది తమ వద్ద పేట్రియాట్ వ్యవస్థలకు సంబంధించిన ఇంటర్సెప్టర్ క్షిపణులు 2.5 రెట్లు తక్కువగా ఉన్నాయని జెలెన్స్కీ పేర్కొనడం ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్యను బయటపెడుతోంది. రష్యా భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తుంటే వాటిని అడ్డుకోవడానికి ఉక్రెయిన్కు సరిపడా ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు అవసరం. ముఖ్యంగా పేట్రియాట్ వ్యవస్థలు రష్యా బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడంలో కీలకంగా మారాయి. కానీ ఈ రక్షణ వ్యవస్థలకు అవసరమైన ఇంటర్సెప్టర్ క్షిపణుల కొరత ఏర్పడితే ఉక్రెయిన్ నగరాలు, విద్యుత్ వ్యవస్థలు, రవాణా మౌలిక సదుపాయాలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా భూభాగంలో దూర ప్రాంత డ్రోన్ దాడులను పెంచుతోంది. దీంతో యుద్ధం ఇప్పుడు కేవలం ముందు వరుస ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటంగా మిగలడం లేదు. ఇరు దేశాలు ఒకరి భూభాగంలోని లోతైన ప్రాంతాలను మరొకటి టార్గెట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. రష్యా చమురు పరిశ్రమపై వరుస దాడులు విజయవంతమైతే మాస్కోకు ఆర్థికంగా కూడా ఒత్తిడి పెరగవచ్చు. అయితే రష్యా ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన ఉత్పత్తిదారుల్లో ఒకటి కావడంతో, ఒక్క రిఫైనరీ దెబ్బతినడంతోనే రష్యా చమురు వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందని చెప్పడం మాత్రం అతిశయోక్తి అవుతుంది. అయితే ఇలాంటి దాడులు పదే పదే జరిగితే పరిస్థితి వేరుగా ఉండొచ్చు. రిఫైనరీల మరమ్మతులు, ఉత్పత్తి అంతరాయాలు, ఇంధన రవాణా మార్పులు ఇవన్నీ రష్యాపై అదనపు ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. అందుకే ఉక్రెయిన్కి ఇది ఒక వ్యూహాత్మక సందేశం కూడా కావచ్చు. రష్యా ఎంత దూరంలో ఉన్నా తన భూభాగంలోని కీలక ఆస్తులు సురక్షితంగా లేవని మాస్కోకు తెలియజేయడం. ఇక రష్యా కూడా ప్రతిగా ఉక్రెయిన్పై మరింత తీవ్రంగా దాడులు చేసే అవకాశం ఉంది. అంటే ఒక దేశం చమురు పరిశ్రమను టార్గెట్ చేస్తే మరో దేశం విద్యుత్, రవాణా, పారిశ్రామిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే పరిస్థితి ఏర్పడొచ్చు. ఇలాంటి పరిణామాలు యుద్ధాన్ని మరింత సుదీర్ఘం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలు భారీగా సైనిక, ఆర్థిక వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు డ్రోన్ల యుద్ధం మరో కీలక దశకు చేరుకుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం ఉన్న డ్రోన్లు అందుబాటులోకి రావడంతో యుద్ధరంగం అనే భావన పూర్తిగా మారిపోతోంది. ఒకప్పుడు శత్రు సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలే ప్రమాదంలో ఉండేవి. ఇప్పుడు దేశంలోని లోతైన ప్రాంతాల్లో ఉన్న చమురుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, గోదాములు కూడా టార్గెట్లుగా మారుతున్నాయి. అదే సమయంలో పౌరులు కూడా ఈ యుద్ధానికి బలవుతున్నారు. రైలుపై జరిగిన డ్రోన్ దాడి దీనికి ఉదాహరణ. యుద్ధ లక్ష్యాలు,
పౌర మౌలిక సదుపాయాల మధ్య గీత మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇక జెలెన్స్కీ పేట్రియాట్ క్షిపణుల కోసం అమెరికాను కోరడం చూస్తే ఉక్రెయిన్ కు ప్రస్తుతం అత్యంత అవసరం కేవలం దాడి చేసే ఆయుధాలు మాత్రమే కాదని అర్థమవుతోంది. రష్యా నుంచి వచ్చే దాడులను అడ్డుకునే రక్షణ వ్యవస్థలు కూడా అంతే కీలకం. అంటే ఉక్రెయిన్ ఒకేసారి 2 యుద్ధాలు చేస్తోంది. ఒకటి రష్యా భూభాగంలోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేయడం, రెండోది తన భూభాగాన్ని రష్యా క్షిపణులు, డ్రోన్ల నుంచి రక్షించుకోవడం. మరి ఈ వ్యూహం రష్యాపై ఎంత ఒత్తిడి పెంచుతుంది? 1300 కిలోమీటర్ల దూరంలోని రిఫైనరీపై దాడి చేయగల ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా యుద్ధ సామర్థ్యాన్ని ఎంతవరకు దెబ్బతీయగలవు? పేట్రియాట్ క్షిపణుల కొరతను అమెరికా ఎలా భర్తీ చేస్తుంది? రష్యా ప్రతీకార దాడులు మరింత తీవ్రమవుతాయా? చివరికి ఈ డ్రోన్ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు వైపు తీసుకువెళ్తుందా, లేక మరో ప్రమాదకరమైన దశలోకి నెట్టేస్తుందా?